పునర్విక మీ అందరికి తెలిసే ఉంటుంది. మా పాపకి SMA టైప్ 1 అని చెప్పేసి రేర్ జెనెటిక్ డిసార్డర్. ఇది జన్యు లోపం అంటారు. వీళ్ళకి వచ్చేసి కండరాల బలహీనత ఉంటుంది, మజిల్ గ్రోత్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది 16 కోట్లు అనేసరికి చాలా షాక్ అయిపోయినారు. నేనైతే అసలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. మా పాప పరిస్థితి చూసి కూడా నేను. మీరందరూ వినే ఉంటారు పునర్విక పాప గురించి. ఆ పాపకు వచ్చిన రేర్ డిసీజ్కి 16 crores అవుతుంది. అది ఒక సామాన్యుడి వల్ల కూడా కాని పని. యాక్చువల్గా చాలామంది ఈ వీడియోని వైరల్ చేస్తూ చాలామంది తన యొక్క యూట్యూబ్ ఛానల్స్లో ప్లేస్ చేస్తున్నారు. స్కానర్స్ కూడా పెట్టారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి. ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేస్తున్నారు. కానీ ఎవరు చేసినా కానీ కూడా అంత 16 crores అనేది ఆ పాపకి 2 years లోపలనే మనం ఇస్తేనే ఆ పాప బ్రతుకుతుంది. సో ఈ వీడియోనే కాదు, అసలు ఎన్ని వీడియోస్ వెళ్తున్నా కానీ కూడా గవర్నమెంట్ స్పందించకపోవడానికి గల రీజన్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. గవర్నమెంట్ స్పందిస్తే ఈ పాపకి తొందరగానే ఆరోగ్యం కోలుకుంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎవరైతే స్కానర్స్ పంపించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిక్వెస్ట్గా చేస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ని సంప్రదిస్తే కూడా బాగుంటుందని చెప్పి మనవి చేస్తున్నాను. నా వంతుగా కూడా నేను కూడా ఆ పాపకి ఎంతో కొంత సాయం చేస్తున్నాను. మీరు కూడా చేయండి అని చెప్పి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.